హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ అనేది ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను బచ్చల కూర పప్పు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను లైఫ్లో ఫస్ట్ టైం అయితే చేశాను. మా విలేజ్లో అయితే చాలా ఫ్రీగా దొరుకుతుందండి. కంచెల నిండా అసలు మాకైతే బచ్చల కూర అయితే ఫ్రీగా దొరికేది. ఇది కొనుక్కొని అయితే నిన్నైతే చేశాను. నేను బిఫోర్ మ్యారేజ్ అయితే తిన్నాను కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఫస్ట్ టైం అయితే ఈరోజు తిన్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఆకుకూరలు అన్నిట్లో అన్ని ఆకుకూరలు వేసి చేస్తాను కానీ ఈ బచ్చల కూరతో మాత్రం ఫస్ట్ టైమే చేశాను. మాకు ఈ బచ్చల కూర అసలు రేర్గా దొరుకుతుందండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటండి. ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు అసలు వదిలిపెట్టను. అసలు ఏదన్నా అసలు ఆ పని జరగాలనమాట అంతే. అది జరిగేదాకా అసలు ఆ ఫోకస్ అంతా దాని మీదే పెడతాను. ఆ ఇంట్రెస్ట్‌తోనే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశా. అసలు యూట్యూబ్ నేను స్టార్ట్ చేయటం మా ఇంట్లో వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకు సెలబ్రిటీసు కొంతమందికి క్లిక్ అవుతుంది. ఎందుకు టైం అంతా వేస్టు. నీ టైంని ఇలాగా వేస్ట్ చేసుకుంటున్నావు అనేసి మా హస్బెండ్ అయితే ఊరికే అన్నారు. లేదు నాకు ఇంట్రెస్టు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను. దానిలో అయితే నేను సక్సెస్ వచ్చే వరకైతే గివ్ అప్ ఇవ్వనైతే చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లో అనుకునేదాన్ననమాట. యూట్యూబ్ ఛానల్ చేయడం చాలా సింపుల్ అనుకునేదాన్ని. కానీ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఎంత కష్టమో. ఒక ఛానల్‌లో ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్‌లోడ్ చేయాలంటే ఎంత టైం ప్రాసెస్ అంటే చాలా టైం ప్రాసెస్ అండి. అంత టైంని కూడా నేను కేటాయించి నాకు ఇంట్రెస్ట్ ఉంది. యూట్యూబ్‌లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వీడియోస్ తీసుకొని నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. నా నా కష్టానికి ఫలితం రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగ ఎంకరేజ్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. సింపుల్‌గా యూట్యూబ్‌లో వీడియో చూసేసి ఏముంది కుకింగ్ వీడియోనే కదా! ఏం చేసింది కుకింగ్ చేసి వీడియో తీసి పెట్టింది. అది పెద్ద పనేంటి అనుకుంటారండి. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. యూట్యూబ్ అంటే చాలా టైమ్ టేకింగ్ అనమాట. అదంతా మనం తీసుకొని పిల్లల్ని చూసుకుంటూ, మన ఇంట్లో పనులు చేసుకుంటూ, మన ఫ్యామిలీని చూసుకుంటూ నేను ఇలా యూట్యూబ్ రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉందండి. అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఒకటి ఉంది కదా! ఆ ఇంట్రెస్ట్ వల్లనే నేనైతే యూట్యూబ్ అయితే ఇంకా నేను ఇలాగా ముందుకైతే సాగుతున్నాను. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీయటానికైతే ట్రై చేస్తాను. బచ్చల కూర పప్పు చేయడం చాలా సింపుల్ అండి. నా స్టైల్‌లో నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే 1 గ్లాస్ అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. వేపుకోవాలి. వేపుకుంటే మంచి అరోమా వస్తుంది కదా! కందిపప్పులో నుంచి. ఆ అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. అప్పుడు మనం పప్పు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా వేపుకున్న కందిపప్పునైతే 2 టైమ్స్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే కందిపప్పు అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఆ క్లీన్ చేసుకున్న కందిపప్పులోకైతే కట్ చేసుకున్న బచ్చల కూర అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే యాడ్ చేశాను. అలాగే తగినంత ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేశానండి. అందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అయితే యాడ్ చేసున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత నేనైతే 2 స్పూన్స్ అయితే నూనె అయితే వేస్తానండి. నూనె ఎందుకు వేస్తానంటే కుక్కర్ మూత పెట్టినప్పుడు మనం విజిల్స్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఆవిరి వల్ల మనకి పప్పు అనేది పొంగుతుందండి. అలా పొంగకుండా ఉండాలంటే నూనె అయితే వేస్తే మనకి పొంగదు. అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4, 5 విజిల్స్ అయితే రానిస్తాను. అప్పుడు మంచిగా మనకు పప్పు అనేది ఉడుకుతుంది. పప్పు కింద అయితే 4 విజిల్స్ అయితే వచ్చినాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆవిరి రిమూవ్ అయ్యే వరకు అయితే పక్కనైతే పెట్టాను. ఆవిరైతే రిమూవ్ అయ్యింది. రిమూవ్ అయిన తర్వాత నేనైతే కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూసారా మనకి పప్పు అయితే ఇలా అయితే ఉంటుంది. నేనైతే పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటాను. కొంచెం మెదుపుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటాను. ఎప్పుడు పప్పు చేసినా అందులోకి అప్పడాలు కానీ, వడియాలు కానీ వేపాలండి. లేకపోతే ఎగ్ ఆమ్లెట్ అయినా వేయాలి. అలా వేస్తేనే మా పిల్లలైతే తింటారు. అలా వాళ్ళకనే కాదు నాకు కూడా ఏదో ఒకటి పప్పు చేసినప్పుడు నంచుకోవడానికైతే ఉండాలి. ఇంకా నేనైతే ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఉప్పు అయితే సరిపోలేదండి. కొంచెం అయితే సాల్ట్ అయితే వేశాను. సాల్ట్ వేసుకొని తిప్పుకొని తాలింపు అయితే పెట్టుకుంటాను.
నార్మల్ పప్పు, టమాటా పప్పు కానీ, దోసకాయ పప్పు కానీ, మామిడికాయ పప్పు కానీ చేసినప్పుడు మాత్రం నేనైతే నెయ్యి వేసి అయితే పోపు అయితే వేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆకుకూర పప్పు కదా, నెయ్యి కన్నా ఆయిల్ వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది. అందులోకి అయితే ఎండుమిరపకాయ ముక్కలు అయితే వేసాను. వేసుకొని అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు అయితే మంచిగా వేపుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోకి అయితే దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే పప్పులోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేనైతే ఇంగువ అయితే వేస్తాను. పప్పులోకి ఇంగువ వేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫుడ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇక్కడైతే నేనైతే చిటికెడైతే ఇంగువ అయితే వేస్తాను. పప్పు తాలింపులోనే కాదండి ఇంగువ వేయటం. నేను పులిహోర తాలింపులో కూడా ఇంగువ అయితే ఎక్కువ వేస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పికిల్స్ తాలింపు పెడతాం కదా, ఆ తాలింపులో కూడా ఇంగువ వేస్తే మనకి ఆ పికిల్ టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. నేను పికిల్స్ అనే కాదు, నార్మల్ కర్రీస్లో కూడా నేను ఇంగువ అయితే ఎక్కువగానే వాడతానండి. నాకు ఇంగువ వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అనిపిస్తుంది. చాలామందికి ఇంగువ స్మెల్ అయితే నచ్చదు, కానీ ఇంగువ వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే పోపు అయితే వేగింది కదా, వేగిన పోపునైతే నేనైతే ఉడికించుకున్న పప్పులు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని 2 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. యమ్మీగా ఉండే బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిందండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ నిన్న తిన్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం మ్యాంగో పికిల్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటారు. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్స్ ఇస్తూ ఉంటే నాకైతే కొంచెం ఎంకరేజబుల్గా అయితే ఉంటుంది. నేనైతే మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నాకు అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.